హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. తుమ్మిడిశెట్టి ప్రాజెక్టును నేను అడ్డు పెడితే రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. తుమ్మిడిశెట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది మాజీ సీఎం వైఎస్ఆర్. తుమ్మిడిశెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. నాటి మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లెటర్ రాసి 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిశెట్టికి అనుమతి ఇవ్వాలని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో మహారాష్ట్రలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారు? కేసీఆర్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. ముంబైలో 5 రోజులు ఉండి తుమ్మిడిశెట్టి ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేశామని అన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. చేవెళ్ళ దాకా తీసుకొస్తా అని చెప్పి వారు ఆలోచన చేసిండ్రు. దానిపైన డిపిఆర్లు, తర్వాత 2009 ఎన్నికల ముందు 10 దిక్కుల శంకుస్థాపనలు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. సరే, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతుల కోసం అటు ఇటు తిరుగుడు మొదలుపెట్టిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులు. తిరిగే సందర్భంలో మరి వీళ్ళు అడిగింది 152 మీటర్లు. తుమ్మిడిశెట్టి దగ్గర దాన్ని ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి ఆ ఎత్తున మేము నిర్మిస్తామని చెప్పి డిపిఆర్ ఆలోచన చేసే సందర్భంలో మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15 అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు, దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు, గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ, మీరు ఈ హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మిడిశెట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి ఇది ఆపేసేయి, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మిడిశెట్టి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు. ఇది మేము చాలాసార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట. కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పిండ్రు. ప్రజలకు తెలుసు ఎవరిని మోసం చేయదలుచుకున్నది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. ప్రభుత్వాలు, పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం మారదు. పరిపాలకులు మారుతారు కానీ ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే తర్వాత కేసీఆర్ గారైనరు, తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారైనరు. వ్యక్తులు మారుతారు కానీ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నడిచేది. ఎవరిని మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే పత్రికలన్నీ ప్రముఖంగా రాస్తున్నాయి. నేను గత నెల రోజుల నుండి నా కొడుకు వివాహ సందర్భంలో నేను బిజీగా ఉన్నా, రోజు పేపర్లు చదివే అలవాటు కూడా పొద్దున్నే చదువుతున్నా. ఇలా మాట్లాడాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడుతున్నాను. నేను ఎవరిని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు?
కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధము, ఎవరికేం సంబంధము? ఇది నీకు ఈనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు నువ్వు ఒప్పిస్తే మంచిది. అది ఫడ్నవీస్ గారిని ఒప్పించడానికి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో ప్రపంచానికి తెలుసు. 2015 ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి పుట్టిన దినము. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పుట్టిన దినం కేసీఆర్ గారు. వారు జరుపుకోలేదు ఇక్కడ తెలంగాణలో. పని ఇది చాలా ముఖ్యమైన పని. తుమ్మిడిహట్టి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి కడితే అదే ప్రాణహిత చెవెలను రీడిజైన్ చేసి పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి ఒక మంచి కళతోని మహారాష్ట్రలో అడుగుపెట్టిండు కేసీఆర్ గారు. ఆ రోజు నేను ఎంపీని, మేమందరం కూడా ఢిల్లీలో ఉన్నాం. హరీష్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, రామన్న గారు ఆ రోజు మంత్రి గారు, మేమందరం ఉన్నవాడ ఢిల్లీలో, బొంబాయిలో ఒక 40-50 మంది ఉన్నాం మేము ఆ రోజు అందరం. 5 రోజులు ఉన్నాం బాంబేలో. గవర్నర్ విద్యాసాగర్ గారి బంగ్లాలో సమావేశాలు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆడ అఫీషియల్ గెస్ట్ హౌస్ అక్కడే ఉన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రి, తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, హరీష్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మేము ఎంపీలము, మేమందరం కూర్చొని ఆ రోజు ప్రయత్నం చేసినాం. ఫడ్నవీస్ గారు ఒకటే చెప్పిండు, నాడు ఆయన ముఖ్యమంత్రి, నేడు కూడా ఆయన ముఖ్యమంత్రి. ఈ చంద్రాపూర్లో ఈ హైట్తో కడితే ఈ భూములు మునుగుతే నేనే పోరాటం చేసినా, నేనే అరెస్ట్ అయినా ఎట్టి పరిస్థితుల్లో ఆ హైట్లో పర్మిషన్ ఇవ్వము అని స్పష్టంగా ఫడ్నవీస్ గారు చెప్పుతేనే కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని రీడిజైన్ పేరిట ఇలా మేడిగడ్డ, అన్నారం, సుందీల దగ్గర ఇంకా మంచిగా ఆలోచించారు. ఆ తుమ్మిడిహట్ట ప్రాణిత కంచెలి మేడిగడ్డ వచ్చేసరికి ఇంకా ఎన్నో వాగులు, వంతెనలు ఇవన్నీ కలుస్తాయి కాబట్టి ఇంకా నీళ్లు ఇంకెక్కువ లభ్యత ఉందని చెప్పి మేడిగడ్డ దగ్గర ఆలోచన చేసారు. అది ఒక నెక్స్ట్ సబ్జెక్ట్. కానీ నిన్న మొన్న వారం రోజుల నుంచి ఏమే పర్మిషన్ కావాలి, పర్మిషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ బీజేపీ రామచంద్రరావు గారు నిన్న ఏం మాట్లాడతాడు, ఆయన అసలు ఈ రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ కోసం లేఖనే రాయలేదు ఫడ్నవీస్ గారు అని అదొక వార్త. ఇక ప్రజలు పిచ్చోళ్ళమా మేము రోజు ఈ అబద్ధాలు మాట్లాడుకుంటా అంటే వినడానికి? వాట్ ఈస్ దిస్? ఓ విధంగా న్యూసెన్స్ ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు, యూ కెన్ చూస్ ఫ్రెండ్స్ బట్ నాట్ ద నీబర్స్ అని ఇంగ్లీష్లో సామెత ఉన్నది. మహారాష్ట్ర ఎల్లకాలం నీబరే. అది భూమి ఉన్నంత కాలం, భూలోకం ఉన్నంత కాలం తెలంగాణ పక్కకు మహారాష్ట్ర ఉంటుంది. అక్కడ ఎట్లా సామరస్యంగా ఆలోచించాలి. ఘర్షణపూరితంగా ఎట్లా పోతాడు రేవంత్ రెడ్డి గారు? పర్మిషన్ ఇస్తలేరు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని. మేము ప్రయత్నం చేస్తాం, కాదు వీలు కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికంటే ముందు మీ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2013లో చెప్పిండు, ఎట్టి పరిస్థితిలో 152 మీటర్లతో కట్టడానికి వీలు లేదు, ఇన్ని గ్రామాలు మునుగుతాయి, నువ్వు ప్రాణహిత చెవెళ్ళ టెండర్లు పిలుస్తున్నావు, అది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని రాసిండు ఇక్కడ. ఆ డబ్బు వృధా అవుతుంది అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసిండు. దయచేసి పత్రికా మిత్రులు, మీకు అందరికి తెలుసు, చాలా సందర్భాలు మీకు చెప్పిన కొత్త విషయం కాదు, కానీ ఇది ఒక్కటి రేపు ప్రింట్ చేయని పేపర్లలో. దయచేసి ప్రజలకు అర్థమవుతుంది కదా. తుమ్మిడిహట్టిని మొదటిగా వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో సోనియమ్మ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు. రోజు ఇదేంది, ఒక టైం అడుగుతాడు, టైం ఇస్తలేడు, నేనెవరు టైం తీసుకోవడానికి, మన కిషన్ రెడ్డి గారు అసలు ఈయన లేఖనే పెట్టలేదని చెప్పి రామచంద్రరావు గారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.